ఆడియన్స్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే సినీ పరిశ్రమ అద్భుతమైనటువంటి ఒక సింగర్ని కోల్పోవడం జరిగిందనమాట. సో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఎస్ జానకి గారు నిన్న మైసూర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో గుండెపోటుకి గురై చనిపోవడం జరిగింది. బట్ ఈ విషయం జానకి గారి మనవరాలు ఇన్స్టా పోస్ట్లో తెలియజేయడం జరిగిందనమాట. సో ఒక రకం చెప్పుకోవాలంటే చాలా సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైనట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. 43,000కు పైగా పాటలు పాడిన ఆమె జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. 2013 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినప్పుడు కూడా ఆమె తిరస్కరించడం జరిగింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి భాషల్లో అద్భుతమైనటువంటి తన వాయిస్తో, తనదైనటువంటి స్టైల్తో కోట్లాది మంది ప్రజల మనసులను దోచుకొని ఆ గాన కోకిల రాగంతో ఎంతోమందిని మెప్పించడం జరిగింది. ఆమె పాడినటువంటి పాటల్లో ఎన్నో హిట్ సినిమాస్ చాలా ఉన్నాయన్నమాట. పాటల ద్వారా హిట్ అయినటువంటి సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఆమె యొక్క మరణం అనేది మర్చిపోలేనటువంటి ఒక బాధగానే, ఒక తీరైనటువంటి లోటుగానే చెప్పుకోవచ్చు అనమాట. సో ఆమె ఆత్మకి శాంతించాలని చెప్పేసి ఈ పరిశ్రమ వర్గాలు, ఆమె అభిమానులు అందరూ కూడా దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నారు. ఎనీవే ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, ఎస్ జానకి గారు పాడినటువంటి పాటల్లో మీకు ఎక్కువగా ఇష్టమైనటువంటి పాట ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడే విత్ సోమగడ్ వాయిస్ మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు, నమస్తే, టాటా, బాయ్ బాయ్, ఆహా.